తమిళనాడులో హీరో విజయ్ పార్టీ పెట్టి ఒంటరిగా పోటీ చేసి సీఎం అయిపోతే ఇక్కడ అందరూ పవనాన్ని తగులుకుంటున్నారు. మీరు కూడా ఒంటరిగా పోటీ చేసి సీఎం అవ్వచ్చు కదా అని తెగ ట్రోలింగ్ చేసేస్తున్నారు. దాని గురించి పవన్కు రేట్ చెప్తారు, మనం విందాం. నమస్కారం సార్. ఇంతకీ ఏడు సార్ విశేషాలు? మొన్న తమిళనాడు ఎలక్షన్స్ వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా నన్ను చంపేస్తారు అందరూ. ఏటంటున్నారు అందరూ? మీరు కూడా అలా చేసి ఉండాల్సింది చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తా ఉన్నారు. మీకే డైరెక్ట్ గా మెసేజ్లు పంపిస్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా జనసేన వాళ్ళే అయ్యి ఉంటారు. ఊళ్ళో పెళ్లికి ఏదో హడావుడి ఉంటారు కదా. అంటే మీ దృష్టిలో జన సైనికులు మరీ అంత సీప్గా కనిపిస్తున్నారా? మీరు సీఎం కావాలని వాళ్ళ కోరిక ఏటు అది కూడా తప్పేనా? ఒక ముఖ్యమంత్రి అయిపోవచ్చు అన్న ఆలోచనతో పెట్టలేదు. ఏ మీకు ఏడు తక్కువ? అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. అక్కడ విజయ్ హీరో, ఇక్కడ మీరు అంతకంటే పెద్ద హీరో. ఆయనే ముఖ్యమంత్రి అయ్యారంటే ఇక్కడ మీరు కూడా సొంతంగా పోటీ చేస్తే ముఖ్యమంత్రి అయ్యేవారు కదా అనేది మీ జన సైనికుల యొక్క అభిప్రాయం అండి. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం. ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా. పోనీలండి, అప్పుడు 2 చోట్ల ఓడిపోయారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు కదా, రేపు ముఖ్యమంత్రి అవుతారు. జనసేన సిద్ధాంతాల గురించి కొంచెం మీకు చెప్పాలి. రాద్ధాంతమే తప్ప మీకు సిద్ధాంతం అంటూ ఒకటి ఉందా అని దుమ్మెత్తి పోతున్నారు సార్ అవతల పార్టీ వాళ్ళు. అంటే మీరు ఎక్కువ మీరే తిట్లు తింటారు. మీ వాడికి కన్ఫ్యూజన్ ఉంది. ఒకరోజు సనాతన ధర్మం అంటాడు, ఇంకో రోజు ఆ కులం అంటాడు, ఇంకో రోజు ఇది అంటాడు. నిజమే కదా? కాదా? నేను కులంలో పుట్టా, కానీ ఒక కులం కోసం పనిచేయడానికి రాలా. మరి ఎందుకు వచ్చారు? దేశం కోసం పనిచేయడానికి వచ్చాం. ఏ దేశం సార్? తెలుగుదేశమే కదా. సరే కానీ పెట్రోల్ ధరలు బాగా పెరిగిపోయాయి కదా, దాని గురించి ఏడు చెప్తారు సార్ తమరు? పెట్రోల్ ధరలు పెరగక ఏమవుతాయి? అవునా? అయితే ఓ పాలి అటు వైపు చూడండి. మనిషి బతకాలంటే పెట్రోల్ ఈ ధరలు పెరిగిపోతే ప్రతిదీ పెరిగిపోతా ఉన్నాయి. నిత్యావసర వస్తువులు పెరిగిపోతా ఉన్నాయి. వీటిని ఎంతో కొంత కంట్రోల్ నియంత్రించకపోతే మటుకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. సార్ చూసారా అప్పుడు తమరు మాట్లాడిన మాటలు? అంతేలేండి, ఏరు దాటేదాకా వాడమల్లన్నా, ఏరు దాటాక బోడి మల్లన్నా. ఈ సామెత మాత్రం మీకు బాగా సూటబుల్ అండి.